Good morning, Niharika. Good morning, ma'am. Which class are you studying? Third class, ma'am. నిన్న మేమే మేకపిల్ల చెప్పుకున్నాం కదా, ఈరోజు చదువుతావా? Yes, ma'am. ఓకే, చదువు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేచిందే బరువు కదా. అమ్మకు చెప్పింది, రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది మా అమ్మ మేక. కానీ మేమే వింటేనా బయలుదేరింది. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తే సాగింది. మధ్యలో ఒక ఏర వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేక పిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నా, రాజును చూస్తా అంది. సరే, వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులని తినేసేయవా అంది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది. మేమే తోవలో ఒక మంట కనిపించింది. మేమేకి అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగి ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. మేమేని అదే జవాబు చెప్పింది. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది. మంట, అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకోన్నది. మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి అడిగింది మేమేని, మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు? అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేమి పని లేదా మీకు? జవాబులు చెప్పడమేనా అని పని